Hello everyone, welcome back to my channel. So today's video is a day in my college. Actually I am posting this video after the 2 weeks of my graduation. I am sorry to myself and also sorry to you. So early morning 6కి స్టార్ట్ అయ్యాను బికాస్ నేను ఉండే హాస్టల్ నుంచి నా కాలేజ్కి 2 hours పడుతుంది. సో దిస్ ఈజ్ ద ట్రాఫిక్ ఆన్ మై వే అండ్ ఈ ట్రాఫిక్ అయితే ఇంకెప్పటికీ మారదు. దిస్ ఈజ్ ద నర్సరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై కాలేజ్. సో హియర్ వి గో సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. పెద్ద ప్రదర్శిస్తున్నాను, పెద్ద గొప్ప కాలేజ్ ఏం కాదు సార్, ఉత్త కాలేజే. అండ్ ఐ లైక్ మై అవుట్ఫిట్ టుడే బికాస్ అమ్మాయిలకి అవుట్ఫిట్ బాగుంటుంది, ఎంత బాగుంటుంది. సో మా కాలేజ్లో అయితే 4 క్యాంపస్ ఉంటాయి. మాదైతే మెయిన్ క్యాంపస్, దిస్ ఇస్ ద బస్సెస్ గ్రౌండ్. అండ్ అక్కడ చెట్టు దగ్గర కూర్చున్నారు కదా, మేము కూడా ఒకప్పుడు అలానే కూర్చునే వాళ్ళం బికాస్ మా కాలేజ్లో ఒక చెత్త రూల్ ఉంది. బిఫోర్ 9:10 వీ హ్యావ్ టు బీ ఇన్ ద కాలేజ్. సో టైం దాటిందా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద 10 o'clock బికాస్ 10కి మాత్రమే గేట్స్ ఓపెన్ చేస్తారు మళ్ళీ. అండ్ ఇంకొక చెత్త రూల్ వచ్చేసి, పెళ్ళైన వాళ్ళకి తాళెంత అవసరమో తెలియదు కానీ మా కాలేజ్కి అయితే ఐడి కార్డ్ అంత అవసరం అనమాట. వేసుకోకపోతే మా ఫోటోకి దండేస్తారనమాట. సో ఐడి కార్డ్స్ ఉంటేనే గేట్ లోపలికి వాళ్ళు వచ్చేస్తారు. దిస్ ఈస్ ద ఫస్ట్ గేట్ మా క్యాంపస్కి. సో నేనైతే 10 వరకు కాలేజ్కి వచ్చాను బికాస్ మన ఫైనల్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు వచ్చినా ఆలోచిస్తారు. సో దిస్ ఇస్ మై కాలేజ్, బాస్కెట్బాల్ గ్రౌండ్ అండ్ త్రోబాల్ గ్రౌండ్. అండ్ ఈరోజు కాలేజ్కి వచ్చిన విషయం ఏంటి అంటే, ఐ నీడ్ టు ఫిల్ ద గ్రాడ్యుయేషన్ ఫామ్. సో నేను కాలేజ్కి గ్రాడ్యుయేషన్కి ముందు వెళ్ళాను అండ్ దట్ విల్ బీ లాస్ట్ అని అనుకుంటాం కానీ కాదు. ఐ థింక్ ఐ నీడ్ టు గో అగైన్ ఫర్ మై నో డ్యూ సర్టిఫికేట్. సో ఇదైతే మా కాలేజ్ ఏం నేర్పించిందో తెలియదు కానీ బయట అయితే చాలా నేర్చుకున్నా గైస్, లైక్ విత్ ద పీపుల్ అండ్ అరౌండ్ మీ చాలా అంటే చాలా నేర్చుకున్నాను. అండ్ ఫైనల్లీ మై బీటెక్ వాస్ కంప్లీటెడ్ అండ్ మై గ్రాడ్యుయేషన్ ఆల్సో కంప్లీటెడ్. మీరు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే యూ కెన్ వాచ్ ద రీల్స్ ఓవర్ దేర్. ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు చాలా భయపడుతుండేదాన్ని, లైక్ లిటరలీ ఐ నీడ్ టు క్రై ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ గైస్. ల్యాబ్స్కి ఇచ్చేదాన్ని, అన్నింటికి ఇచ్చేదాన్ని, ఏం జరిగినా ఫస్ట్ ఏడవడం తర్వాతనే ఏదైనా. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా అన్నీ అలవాటు చేసుకున్నాను. లైక్ ఐ నీడ్ టు ఫేస్ ఎవ్రీథింగ్, ఐ నీడ్ టు డూ ఇట్ ఎనీవేస్ అనుకుంటూ అన్నీ క్లియర్ చేశాను. అండ్ దిస్ ఇస్ ద గ్రాడ్యుయేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్. మేము కాలేజ్కి చాలా డేస్ తర్వాత వెళ్ళాము గైస్, కానీ పెద్ద ప్లాట్ ట్విస్ట్ తెలిసింది మాకు, అదేంటో చెప్తాను వినండి. సో హీఈస్ మై ఫ్రెండ్ రాజ్ కుమార్ గైస్. చాలా అంటే చాలా బాగుంది. మా కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే ఈ చెట్లు ఇంకా ఈ ఏరియా గ్రీనరీ చాలా బాగుంటుంది గైస్, గాలి వస్తుంది. అండ్ ఇందులో పికాక్స్ కూడా ఉంటాయి. మేము ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పికాక్ సౌండ్ వినుకుంటూ దిక్కులు చూసేది గైస్ విండోస్ బయటకి. అండ్ మా కాలేజ్ వెనకాల చెరువు కూడా ఉంటుంది. యాక్చువల్గా మా కాలేజ్ కట్టిందే చెరువులో గైస్, అక్కడ చెరువు ఉంటుంది. సో రెయినీ సీజన్లో అయితే మా కాలేజ్ మొత్తం వాటరే ఉంటాయి గైస్. సో హియర్ ఇస్ ద అవుట్ఫిట్ చెక్. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే గైస్, మా డిపార్ట్మెంటే మారిపోయింది. మనం వెళ్ళిపోయాక అన్నీ మారిపోతాయి తెలిసిందే. సో హెచ్ఓడీస్ కూడా మారిపోయారు. 7th సెమిస్టర్ మెమోస్ కూడా తీసుకున్నాం. దెన్ లేటర్ వి వెంట్ టు లైబ్రరీ అండ్ దిస్ ఇస్ అవర్ లైబ్రరీ. చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. తర్వాత న్యూ సర్టిఫికేట్ తీసుకొని లైబ్రరీ ఇంకా అకౌంట్ సెక్షన్లో సిగ్నేచర్స్ పెట్టించుకున్నాం. ఇంకా కొన్ని సిగ్నేచర్స్ అవ్వలేదు సక్సెస్ఫుల్గా. లాస్ట్కి అదే రిగ్రెట్ అయినాం గైస్, ఎందుకు వచ్చాం కాలేజ్కి అని. Meet Varshita. Done with the college for today. అండ్ కాలేజ్ అయిపోయి కాలేజ్ నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా దీంతో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది అని మీరు అనుకుంటున్నారు. అట్లా అవ్వదు గైస్, మేము అట్లా చెయ్యము బికాస్ అన్ప్లాన్గా మేము ఒక పని చేసామన్నమాట. సో ఇందాక మీకు ఫస్ట్ స్టార్టింగ్లో వ్లాగ్లో చూపించిన నర్సరీ ఉంది కదా, సో ఎందుకో తెలీదు అందులోకి వెళ్ళాలనిపించింది. సో అందులోకి వెళ్ళి అలా కొంచెం తిరిగేసి చెట్లు అన్నీ చూసి ఫొటోస్ దిగాము. కానీ చాలా బాగున్నాయి. అందులో వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్ అంటే ఎవరికి నచ్చదు కదా, అందరికీ నచ్చుతుంది. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.